క్లెవర్ టార్టాస్ స్టోరీ తెలివైన తాబేలు. ఒక అడవిలోని చెరువులో ఒక తాబేలు ఉండేది. ఒకరోజు సాయంత్రం అది నీటిలోంచి బయటకు వచ్చి ఒడ్డున నెమ్మదిగా తిరగసాగింది. ఇంతలో అక్కడికి ఒక నక్క వచ్చింది. దాన్ని చూసి నీటిలోకి వెళ్ళిపోవాలనుకుంది తాబేలు. కాని ఇంతలో నక్క దాన్ని చూసింది. వెంటనే తాబేలు కాళ్ళు మరియు తల లోపలికి లాక్కుని కదలకుండా ఉండిపోయింది. In a forest, there was a tortoise living in a pond. One evening, the tortoise came out of the water and started to walk slowly along the shore. At that moment, a fox arrived and saw the tortoise. Before the fox could do anything, the tortoise wanted to go back into the water. The tortoise pulled its head and legs inside its shell and stayed very still. నక్క తాబేలు దగ్గరికి వెళ్లి దాన్ని పట్టుకుని చూసింది. పైన డొప్ప గట్టిగా తగిలింది. తాబేలును తిరిగేసి నోరును దగ్గరగా పెట్టింది. ఇలా నక్క తనని పరీక్షిస్తున్నంతసేపు తాబేలు తన ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊపిరి బిగపట్టుకుని ఉన్నది. The fox came closer, looked at the tortoise, and even tapped the shell hard. The fox made the tortoise turn around and put its mouth close. The tortoise, feeling very scared, held its breath while the fox was examining it. దానికి ఒక ఉపాయం తట్టింది. దాంతో ధైర్యం చేసి తల కొంచెం బయటపెట్టింది. అయ్యో! నక్క బావా, నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా నా శరీరంలో ఇతర మాంసమైనా తినలేవు అంది తాబేలు. ఎందుకలా అన్నదో అర్థం కాక నక్క అయోమయంగా చూసింది. తాబేలు, మళ్ళీ నా శరీరం తీరే అంత నక్క బావా. నీటిలోనుంచి పైకి రాగానే గాలి తగిలి గట్టిపడిపోతాను. మళ్ళీ నీళ్లు తగిలాయనుకో వెంటనే మెత్తబడ్డతాను. అందుకే నువ్వు నన్ను కాసేపు ఆ నీటిలో నానబెట్టి ఆ తర్వాత కడుపారా తినొచ్చు అని చెప్పింది. Then, the tortoise thought of a clever idea. It slowly extended its head and said, "Oh, fox, even if you try hard, you won't be able to eat any of my flesh." The fox was confused and didn't understand why. The tortoise continued, "As long as I am in this shell, you can't eat me. If you put me in the water, I will get soft again, but if I come out and get air, I will harden. So, if you leave me in the water for a while and then try to eat me, my flesh will be tender." అసలే జిత్తులమారి నక్క మహా తెలివైనది కదా. తాబేలు మాటలు నమ్మి నమ్మనట్టుగానే తల ఊపింది. తాబేలును నీటిలో ఉంచి పారిపోకుండా కాలితో నొప్పిపెట్టింది. కాసేపయ్యాక తాబేలు తెలివిగా, నక్క బావా, నేను పూర్తిగా నానిపోయాను కాని నువ్వు కాలు పెట్టిన చోట నానలేదు అన్నది. The fox, being smart, believed the tortoise's words and nodded. It put the tortoise back in the water and pressed down on it with its paw. After a while, the tortoise said, "Oh fox, I am fully soaked, but the spot where you put your paw has not softened." దాంతో నక్క దాని కాలు కాసింత పక్కకు జరుపుతామని కాస్త పైకి లేపింది. అందుకోసమే కాచుకుని కూర్చున్న తాబేలు బతుకు జీవుడా అనుకుంటూ చటుక్కున నీటిలోకి జారిపోయింది. Taking this chance, the tortoise quickly slipped out of the water and escaped, leaving the fox behind, puzzled and defeated.